లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. మొదటి రోజున బాలా త్రిపుర సుందరి రూపంలో అమ్మవారిని చూసి చక్కగా ఆ మంత్ర అనుష్ఠానాన్నో లేక బాలా త్రిపుర సుందరి స్తోత్రాన్నో పఠిస్తూ ఉంటే అమ్మవారు పరీక్ష పెడుతుంది. సాధకుడా, నీకు సొమ్మునిస్తానురా లక్ష్మీ రూపంలో, ఆ తపశ్శక్తిని సొమ్ముని సంపాదించడానికి వినియోగించుకుంటావా, లేక నువ్వు ఎదగడానికి ఆత్మ ఉద్ధరణానికి అంటే నీకు నువ్వు ఎదగడం కోసం ప్రయత్నిస్తావా అని ఆ పరీక్ష పెట్టడం కోసం రెండవ రోజున మహాలక్ష్మి అవతార రూపంలో కనిపిస్తుంది. బాగా మనం యథార్థాన్ని గమనించాలి. రెండవ రోజు లక్ష్మీ రూపాన్ని చూస్తూ ఏమని, కొద్దిగా తపశ్శక్తి రాగానే ధనం వస్తూ ఉండేటటువంటి సందర్భాన్ని గమనించి అమ్మవారు పరీక్ష పెడుతోంది అని. ఆ సొమ్ముని ఆశించకుండా కానీ మనం ముందుకు సాగినట్లయితే అమ్మవారికి సమీపానికి వెళ్ళగలుగుతాం. ఆ సొమ్మునే ఆశించి ఇక్కడే కానీ ఉండిపోతే భ్రష్టులైపోతాం. ఇది యథార్థం. లోకంలో చాలామంది అమ్మవారి ఉపాసనని చేస్తున్నటువంటి వాళ్ళు ధనానికి వశులై లోబడిపోయి భ్రష్టులయ్యేటటువంటి సందర్భాన్ని అక్కడక్కడ మనం చూస్తూ ఉంటామే. ఆ పరీక్షకి గురి చేస్తుంది అని అర్థం. అంచేత అమ్మవారి యొక్క చిత్రాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించుకుని జాగ్రత్తగా ఉండాలి అన్నమాట. ఎలా ఉంటుంది అమ్మవారు? సర్వాభరణ భూషిత. ఏ స్త్రీకి 42 అవయవాల్లో 42 ఆభరణాలు ఉండాలి అని ఆభరణ శాస్త్రం చెప్తోందో ఆ విధంగా తల మీద ఉన్నటువంటి కిరీటం దగ్గర నుండి పాద అంగుష్టం అంటే కాలి బొటనవేలి వరకు అన్ని ప్రదేశాల్లోనూ ఆభరణాలని ధరించి భర్తానామ పరం నార్యా భూషణం భూషణాదపి. ఇన్ని అలంకారాలు స్త్రీ వేసుకున్నప్పటికీ కూడా ఇన్ని అలంకారాలు ఉన్నటువంటి స్త్రీకి యథార్థమైన అలంకారం ఏ భర్తో ఆ భర్త యొక్క వక్షస్థలం మీద కూర్చున్నటువంటి లక్ష్మీదేవి నేను నా భర్తతో కలిసి సుఖంగా ఉన్నాను అని చిరునవ్వు నవ్వుతూ కనిపిస్తుంది. గజాంతమైశ్వర్యం. ఏనుగుని ఐశ్వర్యానికి గొప్ప స్థానంగా తెలియచేస్తారు. ఏనుగు ఎక్కడ అంటే ఐశ్వర్యంలో సమున్నత స్థానానికి వెళ్ళినట్టు లెక్క. అంచేతనే అమ్మవారికి ఇటుపక్క ఒక ఏనుగు అటుపక్క ఒక ఏనుగు అమోఘమైనటువంటి బంగారపు బిందెలతో అభిషేకాన్ని చేస్తూ కనిపిస్తాయి. మరి నిరంతరం నీళ్లతో అభిషేకిస్తూ ఉంటే అమ్మవారు తడిసిపోదా అని మనం అనుకుంటాం. ఆవిడ పుట్టిందే పాల సముద్రంలో కదా. ఆ శరీరం మీద ఎన్ని విధాలైనటువంటి ద్రవ్యాలు పోసినా ఏ విధంగానూ తడవనటువంటి రూపం కలిగిన అమోఘమైన స్వరూపిణి మహాలక్ష్మి స్వరూపిణి ఆవిడ. ఇటుపక్క అటుపక్క కుంభాలతో బ్రహ్మాండమైన బంగారు చెంబులతో అలా అభిషేకిస్తూ ఉంటే స్వచ్ఛమైనటువంటి బంగారు పద్మంలో కూర్చున్నటువంటి లక్ష్మి ఎడమ చేతిలో నిండుగా బంగారపు భాండం బంగారపు బిందెని పట్టుకుని దాంట్లోంచి ద్రవ్య ధనరాశుల్ని స్వయంగా ఎవరు తనని యథార్థమైన భక్తితో అర్చించడానికి వస్తారో వారికి అలా సమర్పిస్తూ కనిపిస్తూ ఉంటుంది అమ్మవారు. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియన్ దేవీముపహ్వయే శ్రీర్మాదేవీ జుషతాం అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే. బాగా ఓ యథార్థాన్ని గుర్తుంచుకోవయ్యా అని చెప్తుంది అమ్మవారు. ఏమని? నువ్వు ఎంత ధర్మబద్ధంగా ద్రవ్యాన్ని సంపాదిస్తే అన్ని కాలాల పాటు నీ దగ్గర ఉంటాను నేను.
ఎప్పుడు నువ్వు అధర్మ పరంగా ధనాన్ని ఆర్జించడం ప్రారంభిస్తావో అప్పుడు ఆ అధర్మార్జనని ఈ ధర్మార్జనతో పాటు కలిపి పంపించి వేస్తా జాగ్రత్త. మనం చాలామందిని గమనిస్తూ ఉంటాం, అబ్బో వాడు అధర్మంగా ఆర్జించి ఎంత గొప్పగా ఉన్నాడు అని అనుకుంటాం. కానీ ఇంట్లో వాడు పడేటటువంటి మానసిక క్షోభ, అనారోగ్యానికి సంబంధించిన బాధ, ఎప్పుడూ మానసికమైనటువంటి ఆందోళన, ఇవన్నీ బాగా ధనాన్ని అధర్మపరంగా సంపాదించిన వాళ్ళ ఇళ్లలో చూస్తూ ఉంటాం. మనం అనుకుంటాం వాళ్ళు చాలా సుఖంగా ఉన్నారు అని. ఏమాత్రపు సుఖశాంతులు లేకుండా జీవించేవాళ్ళు ఎవరు అంటే అధర్మపరంగా సొమ్ముని ఆర్జించేవాళ్ళు మాత్రమే. కాబట్టే అమ్మవారు 2వ రోజున లక్ష్మీ రూపాన్ని ధరించి స్వయంగా కనిపిస్తూ, సాధకుడైన వాడా, నేను నీకు స్వయంగా వశురాలిని కావాలి అంటే ధర్మబద్ధంగా ఆర్జించవయ్యా. అంతేకాక ఈ లక్ష్మీ మంత్రాన్ని అలా స్వయంగా మననం చేస్తూ 3వదైనటువంటి అన్నపూర్ణ స్వరూపంలో నేను ఎలా ఉండబోతున్నానో గమనించుకో. ధర్మానికి సంబంధించిన ద్రవ్యం ఏదైతే నీ దగ్గర ఉందో అది ఉండి తీరవలసిందే, కానీ ఇది శృతి మించినట్టయితే నేరం అవుతుందని చెప్తుంది. తెలుగులో మాట కూడా చెప్తారు పెద్దలు, చెప్పు ఉన్నదే ఆ చెప్పు పెద్దదైతే నడవడం కష్టం, చెప్పు కాలు యొక్క పరిమాణానికి చిన్నదైతే కాలు కరవబడేటటువంటి కారణంగా నడవడము కష్టం. అంచేత సొమ్ము ఎంత ఎక్కువ ఉండాలో అంతకి మించినట్టయితే అది ప్రమాదం, సొమ్ము ఎంత తక్కువ ఉండాలో అంతకు తగ్గినట్టయితే అది ప్రమాదం. కాబట్టి ఎంత అవసరమో అంత ఉండడం సర్వథా శ్రేయస్కరం అని చెప్తుంది. ఏ శ్రీ మహాలక్ష్మి కనిపిస్తుందో ఆవిడ మరొక విధానంలో మహావిష్ణువు యొక్క పాదాలని ఒత్తుతూ మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క 3 రూపాల్లోనూ కనిపిస్తూ ఉంటుంది. అన్ని ఆభరణాలు వేసుకుని భార్య కానీ ఉన్నట్టయితే భర్త స్వయంగా ఆమె పాదాలని పిసకడానికి సన్నద్ధుడవుతాడు ఈ లోక ఆచార విధానాన్ని బట్టి. మరి అన్ని ఆభరణాలు వేసుకున్నటువంటి లక్ష్మి ఎందుకని మహావిష్ణువు యొక్క పాదాలను అలా ఒత్తుతూ కనిపిస్తూ ఉంటుంది? ఆయనకి ఏమైనా పాదాలకి ఇబ్బంది కలిగి ఉందా? ఈవిడికి అది ఇష్టమా? లేక స్త్రీ జాతిని తగ్గించాలి అనే అభిప్రాయంతోనా? కానే కాదు. ఏ లక్ష్మీదేవి ఆయన పాదాలని ఒత్తుతూ కనిపిస్తుందో ఓ సంకేతార్థం తెలియచేస్తోంది లక్ష్మి ఆ చిత్రం ద్వారా. ఏమిటది? ఓ వ్యక్తి, నువ్వు ధనం చేత దాస్యాన్ని చేయించుకో తప్ప నువ్వు ధనానికి దాసుడివి కావద్దు అని. లోకంలో చాలామంది ధనానికి దాసులై వశులై చేయకూడని అకృత్యాలని ఎన్నింటినో చేస్తూ ఉంటారు. కాబట్టి ధనానికి దాసుడివి కాకు. ధనానికి యథార్థమైన స్వరూపం ప్రతీతి, ప్రతీక ఎవరున్నారో ఆ లక్ష్మీదేవి చేత పాదాలని ఒత్తించుకుంటున్న విష్ణువు ఎంత గొప్పవాడుగా లోకంలో ఉన్నాడో అలా నువ్వు కూడా వశుడివి కాకు అని స్పష్టంగా తెలియచేస్తుంది మహావిష్ణువు యొక్క పాదాలని ఒత్తుతూ కనిపించేటటువంటి లక్ష్మీ చిత్రం. సాధకుడైన వాడు తనకి వారు వీరు ఇస్తూ ఉండేటటువంటి ధనాన్ని కానీ స్వీకరిస్తూ కానీ ఉన్నట్లయితే పతితుడు భ్రష్టుడు అవుతాడు తప్ప తాను అనుకున్నటువంటి కోరికని సిద్ధింపచేసుకుని సిద్ధుడు మాత్రం కాలేడని విజయదశమి పర్వదినంలోని 2వ రోజున అమ్మవారి రూపం మనకి అతి స్పష్టంగా తెలియజేస్తుంది. అబ్బో ఇది ఎవరో సాధకుడికేట, మనకి సంబంధించింది కాదుట అనుకోకూడదు. మనం కూడా అమ్మవారికి సంబంధించిన మంత్రాన్ని ఉపాసించేటటువంటి శక్తి బుద్ధి ఉన్నవాళ్ళమే. కాబట్టి మనం కూడా ఆ యథార్థాన్ని గమనించి ధనానికి వశులం కాకుండా ధనాన్ని అదుపు చేసుకునే వాళ్ళలా ఉంటూ మంత్ర మననాన్ని యథార్థంగా చేసుకోగలిగితే రేపటి రోజు ఏ అన్నపూర్ణ అవతారాన్ని చూడబోతున్నామో అదిగో ఆ 3వ మెట్టుకి మనం చేరగలుగుతాం. తెలుగు వన్ ప్రేక్షకులందరికీ కూడా అమోఘమైన పరమేశ్వరి ఆశీస్సులు లభించాలని చెప్తూ ఇటువంటి లక్ష్మీదేవి తెల్లనైనటువంటి వస్త్రాలని, తెల్లని పుష్పాలని, తెల్లని ఆభరణాలని, తెల్లని పద్మాలని, ధవలతమాంచుక గంధమాల్య శోభే, అటువంటి తెల్లని వస్తువులనే ఇష్టపడుతుందనే యథార్థాన్ని గమనించి ఆమెకు
తెల్లనైనటువంటి పెరుగుతో కూడిన దద్ధి అన్నం అంటారే, దధి అన్నం, దద్ధి అన్నం, దాన్నే దధి ఓదనం అంటారు. దధ్యోదనం, దద్ధోజనం అనకూడదు, దధి ఓదనం, దధ్యోదనం. ఆ పెరుగు అన్నాన్ని కానీ నివేదన చేస్తే పరమ సంతోషించినటువంటి తల్లి అనుగ్రహించి తనకి వశుణ్ణిగా చేసుకోదు. అంటే వ్యక్తి తనని స్వయంగా పూర్తిగా దాసుడైపోయేటటువంటి స్థితిని చేయకుండా చూస్తుంది, ఆశీర్వదించి రక్షిస్తుంది. మూడవ రూపమైనటువంటి అన్నపూర్ణ వద్దకి తానే స్వయంగా పంపిస్తుంది కూడా. అందరికీ అమ్మవారి ఆశీర్వానుగ్రహాలు కలగాలని మరోమారు పరమేశ్వరుని ప్రార్థిస్తూ రేపటి రోజున అన్నపూర్ణ రూపాన్ని దర్శిద్దాం. స్వస్తి.